కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం దూసుకెళ్తోంది. మంత్రులు, శాసనసభ్యులు వార్డుల వారీగా పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మంత్రులు అఖిల ప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు గాంధీ మార్కెట్ సెంటర్లో ఇవాళ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరారు. నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉంది. మేము చేస్తున్న అభివృద్ధి పనులే మాకు ప్రచారాస్త్రాలు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి, భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్లు ఈ నంద్యాలకు ప్రాతినిధ్యం వహించిన శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసిందేమీ లేదు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి ఆయనకు ప్రజల మద్దతు లేదు. గెలుపుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ స్పందన చూసే ఏ వీధిలో పోయినా తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఓర్చుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే ఎన్నికలు జరగకూడదనే ఒక నిర్ణయానికి వచ్చారు. మేముండాము, దీన్ని ప్రశాంతంగా జరిపిస్తాం, వాళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తాం, భారీ మెజారిటీతో బ్రహ్మానంద రెడ్డిని గెలిపించుకుంటాం.